కాబట్టి డైరెక్టర్ అనేవాడు మన సినిమాల్లో కూడా కొన్ని సూక్తులు వస్తూ ఉంటాయి. ఆ సూక్తుల్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గద్దలగొండ గణేష్ ఆ సినిమాలో వాడంటాడు, హీరో ఎవరన్నా పెట్టమంటాడు, కానీ బామ్మర్దిని పెట్టమంటాడు. తనికెళ్ళ భరణి డైరెక్టర్. అక్కడ మా విభేదం వచ్చేసి నేను ఆ హీరో అయితేనే చేస్తాను, లేకపోతే చేయను, ఈ ప్రొడ్యూసర్ కావాలి ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతాడని బయటకు వచ్చేస్తాయి. అతను లైఫ్ లాంగ్ సినిమా హాల్లో పనిచేసేటువంటి వ్యక్తిగానే ఉండిపోతాడు తప్ప డైరెక్టర్ కాలేకపోయాడు. అప్పుడు చెబుతాడు అనమాట, నీకు అలాగే అందులో హీరోకి కూడా డౌట్ వస్తుంది. నేను హీరోగా గద్దలగొండ గణేష్ ఉంటాడంటే ఆడేమో రౌడీ, అతన్ని ఎందుకు పెట్టుకుంటాను, నేను మంచి హీరోని పెట్టుకుని నేను తీస్తానంటే తనికెళ్ళ భరణి చెప్తాడు, అయ్యా నువ్వు స్టోరీ నమ్ముకో, నువ్వు నమ్ముకో, నువ్వు తీయటం విధానం తెలుసుగా, నువ్వు స్టోరీ ఆర్టిస్ట్ ఎవరైతే నీకు చేయించుకో, అతనితో చేయించుకో, ఆ స్టోరీని చూపించు ప్రజలకి. ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళు అండి. ప్రేక్షక దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళు. మన స్టోరీ ఏ స్టోరీ అయినా సరే చెప్పండి, ఏ స్టోరీ అయినా సరే చెప్పాల్సిన రీతిలో అర్థమయ్యేటట్టు చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, హిట్ చేస్తారు. ఏమండి స్టోరీ మరి శంకరాభరణం చూడండి, బంపర్ హిట్. ఎవరున్నారు అందరూ స్టార్ కాస్ట్, స్వామియాజులు ఆయన కొత్త, మంజు భార్గవి గారు కొద్దిగా పర్వాలా. ఏదన్నా కానీ ఆ స్టోరీ సంగీత ప్రధానం ఎవరైనా చూస్తారండి అసలు సినిమా చూసి ప్రేక్షకులు ఎవరో ఎప్పుడు చూసినా కూడా యూతే. అవును కదా, యువకులే చూస్తారు ఎక్కువ సినిమాలు. ఏదో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు సీరియల్ చూస్తారు, సినిమాలు చూడవాడు బాబు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వెళ్ళి ఆ రద్దీలో టికెట్లు కొనుక్కుని వెళ్ళి ఏళ్ళ మధ్య గోల మధ్య కూర్చుని సినిమా చూడరాళ్ళు, సీరియల్ చూసుకుందాంలే అని చెప్పి సీరియల్ చూస్తూ ఉంటాయి. యూత్ చూడాలంటే వాళ్ళకి స్పీడ్ ఉండాలంటే స్టోరీలో దమ్ము ఉండాలి ముందు, అప్పుడు ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది.